అవును, నువ్వు తిన్నావమ్మా? నాదే ముందమ్మా, నేను తర్వాత తింటాను, నువ్వు తిను. అది కాదు రాధిక, ముందు నువ్వు కూడా తిను, నేను తినిపిస్తాను. తిను. అవును, ఒకసారి ప్రియాకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. తండ్రి లేడని అదక్కడ ఎంత పిచ్చిదానిలో ఏడుస్తుందో ఏమో. మీ నాన్నకి చిన్న గాయం అయిందంటేనే తట్టుకోలేకపోయేది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మనిషే లేడంటే తల్లడెళ్ళిపోతుందమ్మా. నేను ప్రియతో మాట్లాడుతూనే ఉన్నానమ్మా, మళ్ళీ నేను మాట్లాడతాను, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, చాలమ్మా, ఈ ఒక్క ముద్ద. కైలాష్ గారు అన్నం తిన్నారో లేదో, నా మీద కోపంతో తినకుండా అలాగే ఉన్నారేమో. బాబా, మజ్జిగ అడిగావు కదా, తీసుకో. థ్యాంక్ యూ. సరే, నువ్వు వెళ్ళు. రాధిక ఫోన్ ఎత్తడానికి కూడా బావ ఇష్టపడ్డం లేదు అంటే ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. మీరు ర్యాంక్ చేసిన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కాసేపు
కైలాష్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? ఇంకొకసారి ట్రై చేస్తాను. ఒరే అమర్, ప్రియ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత తన మాట ఆగలేదు, సందడి తగ్గలేదు, అల్లరి శృతి మించలేదు. ఇక సరదాకైతే కొదవే లేదు. తన మంచితనంతో మనందర్నీ ఉత్సాహంగా ఉంచింది. నవ్వడం నవ్వించడం తప్ప తెలియని పిల్ల తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లతో మౌనంగా ఉంది. ఇల్లంతా బోసిపోయినట్టుందిరా. ఎలాగోలా అమ్మాయి మామూలు స్థితికొచ్చేలా చెయ్యాలిరా అమర్. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానమ్మమ్మ. కానీ ప్రియ వాలకం చూస్తుంటే తండ్రి పోయాడు అన్న బాధలో నుంచి ఇప్పుడప్పుడే బయటపడుతున్నానన్న నమ్మకం కలగడం లేదు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. నాకదే భయంగా ఉంది. ఎంతైనా కన్న తండ్రి కదరా. అలా ఒంటరిగా ప్రియని వదిలేయకుండా మనం పక్కనే ఉంటూ ప్రేమగా వీలైనంత తొందరగా తన్ని మామూలు మనిషిని చెయ్యాలిరా. అంతే కదా బామ్మ? నేను 2 నిమిషాల్లో వదిన బాధని దూరం చేసి తన్ని యాక్టివ్ చేస్తాను. ఎలాగే? ఎలాగో మీకే తెలుస్తుంది. మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఏం చేస్తుందిరా ఇది? హాయ్ వదినా, నీకు జోక్ చెప్పనా? నువ్వు నా క్లాస్ పీకడానికి నీ కాల్కులేషన్ చేయమని డ్రెస్ ఇస్తే నువ్వు కావాలని చెడగొట్టిన సంగతి మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు పగలబడి నవ్వారు. విసిగించుకో. బామ్మ, నా వల్ల కావట్లేదు. నీ వల్ల ఏమవుతుందే పిల్లకాకి? నన్ను చూసి నేర్చుకో. నువ్విక్కడే ఉండు. అమ్మా ప్రియా, మొన్న నేను 2 రోజులు ఊరెళ్ళాను కదా. అక్కడ 3 ఏళ్ల పిల్లోడు తల్లిదండ్రులు చాక్లెట్ పెట్టలేదని వాళ్ళిద్దరి మీద వాళ్ళ ఊరి పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టాడు.
నాకెంత నవ్వొచ్చిందనుకున్నావు? అస్సలు అది తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తుంది నాకు. అమ్మా ప్రియా, నువ్వు మొన్న నాకు ఫేషియల్ చేసినప్పుడు ముందైతే నా మొహం అంతా నల్లగా అయిపోయింది, కానీ తర్వాత మెలమెలా మెరిసిపోయిందనుకో, పడుచు పిల్లలాగా. నేను ఊరికెళ్ళాను కదా, నా మొహం మళ్ళీ కాస్త ట్యాన్ అయినట్టుంది. మళ్ళీ ఒక్కసారి ఫేషియల్ చెయ్యమ్మా. ప్రియా, నువ్వు ఇలాగే ఉంటే మనోవేదన ఇంకా ఎక్కువ అవుతుంది. సరదాగా కాసేపు బయట తిరిగేసొద్దాం పదా. బయట గాలి పీల్చుకుంటేనైనా కొంచెమైనా మార్పు వస్తుంది. ప్లీజ్ శ్రీవారు, కాస్త నన్ను ఇలా వదిలేయండి. మీరిలా పలకరిస్తుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అర్థం చేసుకోండి. అమ్మమ్మ పద. అమ్మా అమ్మా, ఏంటమ్మా మల్లేశ్వరి, నీ మొహం 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంది. ఏదైనా శుభవార్త? అవునన్నా, మనకు ఉపయోగపడే మంచి వార్త. ఏంటి అది? బావకి రాధిక ఫోన్ చేసిందమ్మా. 2-3 సార్లు కట్ చేసి చివరికి మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. అంటే ఎప్పుడూ భారీ మైకంలో ఉండే కైలాష్ ఇప్పుడు ఫోన్లో కూడా రాధికతో మాట్లాడలేనంత కోపంగా ఉన్నాడనమాట. ఊటీలోనే ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఏం జరిగితే ఏంటండి, మనం పెంచాలనుకున్న దూరాన్ని వాళ్లకు వాళ్లే పెంచుకున్నారు. మల్లీశ్వరి, ఈ అవకాశాన్ని నువ్వు బాగా వాడుకుని ఇంకెప్పటికీ మీ బావ భార్య మొహం చూడకుండా చెయ్యాలి. ఏం చేయాలమ్మా? ఇక నీ బావని సొంతం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఈ ఇంటి కోడలుగా ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. వాళ్ళు అడక్కపోయినా మీ అత్తయ్యకి మీ బావకి కావలసినవన్నీ అడిగి మరీ చేసి పెట్టాలి. నీ అభిమానంతో ప్రేమతో వాళ్ళిద్దరినీ కట్టిపడేసి రాధికని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు నెట్టేసేలా చేయాలి. నాకు వదిలిపెట్టమ్మా, నేను చూసుకుంటాను. పొద్దున్నే వాకిలుచ్చి ముగ్గులు పెట్టే దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఇంటి కోడలు చెయ్యవలసినవన్నీ చేసి బావ దగ్గర అత్తయ్య దగ్గర మెప్పు పొందుతానమ్మా. నువ్వు ఆ పని సక్రమంగా చెయ్యి. మిగతాది నేను మీ నాన్న చూసుకుంటాం. అమ్మా ప్రియా, మీ అత్తగారింట్లో కాసింత ఓర్పుగా ఉండమ్మా. బాధ్యతతో మెలుగు. కష్ట సుఖాల్లో నీ భర్తకి అత్తమామలకి అండగా ఉండు. ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా ఎందుకు ఏడుస్తున్నావు? నిద్రలో కూడా మా నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆయనిక లేరని గుర్తు చేసి నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి. నిజంగానే నాన్న లేరా శ్రీవారు? ఇక తిరిగి రానట్టేనా?
నీ బాధను చూస్తూ కంట్రోల్ చేసుకొని చెప్పలేను. అలా అని నిన్ను ఓదార్చకుండా ఉండలేను. జీవితం అంటే అంతే ప్రియా. పెనవేసుకున్న బంధం దూరం అయినప్పుడు గుండె సముద్రం అవుతుంది, కళ్ళు నదులవుతాయి. ఓదార్పు అనే ఆనకట్టను కూడా తెంచుకుని ప్రవహిస్తాయి. ప్రతి గాయానికి కాలమే సమాధానం చెప్తుంది అనేది అబద్ధం. కాలం గడిచిపోతుందంటే మన జ్ఞాపకాలు అలానే ఉంటాయి. ఏదో ఒక రూపంలో గుర్తు చేసి మన కళ్ళు చెమర్చేలా చేస్తూనే ఉంటాయి. ప్రియా, నీ బాధని తీర్చే నాన్నని కాలేనేమో, కానీ నీ మనసుకు తోడుండే ఓ నేస్తానవుతాను. ప్రియా, ఇంకేమీ ఆలోచించకుండా పడుకో. పడుకో. ప్రియా తండ్రి విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంది. తను అలా ఏడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. మెల్లగా నేనే తన్ని మామూలు స్థితికి తీసుకురావాలి. చంటి పిల్లలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా కూతురు రాత్రి మాటిచ్చి పొద్దున్నే పనులు మొదలు పెట్టేసింది. సూపరే నువ్వు. ఏమయ్యా 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 ఏంటే కొంపలారిపోయినట్టు అరుపులేంటి? కొంపులు ఆరిపోవడం కాదయ్యా, మా నాశల దీపం వెలగబోతుంది. మల్లీశ్వరి పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ మొదలు పెట్టేసింది. ఈ పని ఎప్పుడో చేసుంటే మన కోరికలు ఎప్పుడో నెరవేరేవే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఇదేంటే నువ్వు ఇప్పుడే నిద్రలేచొస్తున్నావా? అవును. మరి ఈ పనులు చేసింది ఎవరమ్మా? ఏమో నాకేం తెలుసు.
పూజ చేసేదెవరు? రాధిక. మీ ముగ్గురు ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? అంటే రాధిక పుట్టింట్లో ఉంది కదా, ఎప్పుడొచ్చిందా అని. తెల్లవారుజామునే వచ్చింది.